ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో 4 న్యూ బ్యాచెస్ స్టార్ట్ అండి. ఫీజు వచ్చేసి 6,000 రూపీస్. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. సో 3 డేస్ క్లాసెస్ అండి. సో డేట్స్ వచ్చేసి 3/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 16/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 23/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 30/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. కాల్ మీ 9866749835 80740698335. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అండి. సో ఇక్కడ మనకు ఫీజులోనే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మొత్తం టోటల్గా వచ్చేసి 4 బ్యాచెస్ స్టార్ట్ అవుతుందండి. సో మీరు ముందుగా బుక్ చేసుకోవాలండి. 1000 రూపీస్ పెట్టి ముందుగా బుక్ చేసుకోవాలి. ఏ డేట్లో వస్తున్నారో ఆ డేట్ చెప్తే నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పెద్దపల్లి, రంగంపల్లి రోడ్, డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి అండి. ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి ఇంతకుముందు కరీంనగర్ అండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో మా దగ్గరికి కోర్సు రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే మీరు అక్కడ పెన్ డ్రైవ్లో చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది సార్. మా కోర్స్కి వచ్చిన వారికి 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది. పెన్ డ్రైవ్ తీసుకున్న వారికి కూడా 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత మనకు ఈ బుక్స్ ఎల్సిడి ఎల్ఈడి టీవీ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్. సో వాటిని కూడా మీరు కొనుక్కోవచ్చు. మెంబర్షిప్ జైన్ సార్. 1 మంత్ ఓన్లీ 1500. ఇది ఓన్లీ మనకు మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే మీరు మెంబర్షిప్ జాయిన్ కావండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పిన తర్వాత మీరు చేసుకోరాకపోతే నేను ఇక్కడ ఉంటాను, మీరు అక్కడ ఉంటారు, ఏం చేయలేను. కానీ సాధ్యమైనంత వరకు 90% మీతోనే నేను చేయించేంత మీకు ఆ యొక్క బలాన్ని నేను ఇవ్వగలుగుతాను. అది మీకు చేయగలిగే శక్తి ఉన్నప్పుడే మెంబర్షిప్లో జాయిన్ కాండి. తర్వాత ఈ బుక్స్ ఎల్సిడి ఎల్ఈడి ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు దాంట్లో 16 రకాలుగా ఉంటాయి బోర్డు మనకు బుక్స్. అవి ఏవి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా పెన్ డ్రైవ్ 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్. అంటే రాని వారికి, అంటే మా దగ్గరికి రాని వారికి ఆ కోర్సు అంతా కూడా ఒక పెన్ డ్రైవ్లో లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది. మన క్లాస్కి వచ్చిన వారికి కూడా 1 ఇయర్ సపోర్ట్ ఉంటుంది. సో మనకు క్లాస్కు రాని వారికి మెంబర్షిప్ జాయిన్ కావాలి సార్. అంటే మన క్లాస్ రానకుండా ఓన్లీ మేము ఫాల్ట్ ఫైండింగ్ చేసుకుంటాం సార్ అట్లా అన్నట్లయితే 1 మంత్ ఫీజు వచ్చేసి 1500 ఓన్లీ సొల్యూషన్ మనం చెప్పగలుగుతాం. ఈరోజు ఫాల్ట్ వచ్చేసి MIL50M5AIN బ్యాక్లైట్ ప్రాబ్లం అండి. ఈ బ్యాక్లైట్ ప్రాబ్లమ్స్ అందరూ చాలా ఈజీగా చేసుకుంటారు, కానీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సార్. ఒకసారి వీడియో పెట్టరా అంటే నేను పెట్టడం అనేది జరుగుతుంది సార్. సో ఇక్కడ చూడండి, మనకు బ్యాక్లైట్ ఫెయిల్యూర్ అయింది. సో ఇక్కడ చూడండి, సో లోపల పిక్చర్ వస్తుంది, లైటింగ్ పెట్టి చూశాను, ఆల్రెడీ బ్యాక్లైట్ ఫెయిల్యూర్. ఆల్రెడీ ఎంత కొట్టినా కూడా బ్యాక్లైట్ వెళ్ళడం లేదు. MIT అండి, 50 ఇంచెస్. సో నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత స్టిప్పులు అనేటివి 4 ఉన్నాయండి. బల్బులు వచ్చేసి 8 ఉన్నాయండి. స్టిప్ ఫొటోసు. సో నేను చేయబెట్టి చూపిస్తున్నాను కదా, ఆ యొక్క స్టిప్ మాత్రమే పోయింది. 3 స్టిప్పులు బాగానే ఉన్నాయి, ఒక స్టిప్ మాత్రమే పోయింది. ఈ ప్రాబ్లం ఎక్కువ శాతం ఏమిటంటే ఒక స్టిప్ మార్చి కస్టమర్కు మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎందుకు అంటే మనకు మార్కెట్లో దొరికేటివన్నీ కూడా ఆంపియర్ తక్కువ ఉంటాయండి. అందుకని మనకి ఏ టీవీ అయినా సరే మనకు పోయినప్పుడు వెంటనే అన్నీ మార్చేయాలి. అన్నీ మార్చేస్తే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి, టోటల్ 4 స్టిప్పులు మార్చాను. మళ్ళీ కొత్త టీవీ లాగా నడుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మార్చినట్లయితే సరిపోతుంది. ఒకవేళ మనకు ఊకే లైట్లు బ్యాక్ లైట్లు పోతే అప్పుడు లైటింగ్ అండ్ మనకు ఇన్వర్టర్ బోర్డు వేసుకుంటే మీకు ఒరిజినల్గా నడుస్తుంది. అంటే కంపెనీ టీవీలలో మనకు ఆంపియర్ అనేది ఎక్కువ ఇస్తాడు, మనం కొన్న వాటిలలో ఆంపియర్ తక్కువ ఉంటుంది. అంటే మదర్ బోర్డు అనేది ఎక్కువ ఉంటుంది ఆంపియర్, ఇక్కడ మనకు కొనే లైట్లు తక్కువ ఉంటాయి, అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనకు ఈ లైటింగ్తోనే సరిపోయింది. వోల్టేజ్ అంతా సమానంగా ఉంది. నేను చెక్ చేశాను, చూడండి ఆన్ అయింది. MI
సో ఈ విధంగా మనకు టిప్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే టెక్నీషియన్లందరికీ, కానీ కొంతమంది తెలియని వాళ్ళకు చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు బ్యాక్లాగ్ మళ్ళీ మళ్ళీ పోతున్నాయంటే, మొత్తం స్టిప్పులు మార్చినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ పోతున్నాయంటే అర్థం ఏంటిదంటే ఇన్వర్టర్ బోర్డులో యాంపియర్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక ఎల్ఈడి వచ్చేసి 0.25 మిల్లీ యాంపియర్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.